గాయ్స్ ఈ రోజు మనం 1981లో రిలీజ్ అయిన ప్రైవేట్ లెసన్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో ఉన్న అమ్మాయి ఆమె పనిచేస్తున్న వార్నర్ కొడుకునే లవ్ చేస్తుంది. కానీ ఆ అబ్బాయికి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే వయసు ఉంటుంది. అలాగే ఆ అబ్బాయికి కూడా ఆంటీలంటే ఇష్టం. అందుకు ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి బాండ్ కుదిరి చాలా విన్యాసాలే ఈ మూవీలో వీళ్ళిద్దరూ చేస్తారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. ఇక మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో ఫిల్లీ అలాగే శర్మన్ అనే ఒక ఇద్దరు పిల్లల్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ సీనియర్స్ చేసుకుంటున్న పార్టీని దొంగతనంగా దూరం నుంచి చూస్తూ ఉంటారు. అయితే ఆ పార్టీలో శర్మన్ వాళ్ళ సిస్టర్ జోయాస్ కూడా ఉంటుంది. అయితే జోయాస్ అలాగే అతని బాయ్ ఫ్రెండ్ కలిసి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. అందుకు జోయాస్ బట్టలు చేంజ్ చేసుకుంటాకి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తుంది. అప్పుడు ఫిల్లీ అలాగే శర్మన్ ఆమె బట్టలు చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆమెని దొంగతనంగా చూడటం మొదలు పెడతాడు. అప్పుడు ఫిల్లీ వాళ్ళ టీచర్ అక్కడికి వస్తుంది. ఆమె ఫిల్లీతో ఇలాగంటుంది, ఈ ఏజ్ లో ఇలాంటి కోరికలు రావడం సహజం, కానీ నువ్వు నీ ఏజ్ ఉన్న అమ్మాయిని చూసుకో అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఫిల్లీకి మాత్రం తన ఏజ్ లో ఉన్న అమ్మాయిల కన్నా గాని తనకన్నా పెద్దవాళ్లే నచ్చుతూ ఉంటారు. అయితే ఫిల్లీ వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. అయితే ఒకరోజు ఫిల్లీ వాళ్ళ నాన్న తన ఇంట్లో పని చేయడానికి ఒక కొత్త పని మనిషిని పెడతారు. ఆమె పేరే మిస్ మెల్లో. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు ఫిల్లీ కూడా ఆమెను చూసి మైమరిచిపోతాడు. అయితే ఒకరోజు ఫిల్లీ వాళ్ళ నాన్న విదేశాల్లో అతని బిజినెస్ కి సంబంధించిన పనులు ఉండటంతో కొన్ని రోజులు విదేశాలకి ప్రయాణం చేస్తాడు. అతను వెళ్లేటప్పుడు తన డ్రైవర్ అయిన లెస్టర్ ని పిలిచి తన కొడుకు ఫిల్లీ బాధ్యతలు లెస్టర్ కి అప్పగిచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే లెస్టర్ కి మాత్రం ఫిల్లీ అంటే అసలు నచ్చదు. అయితే తర్వాత రోజు మెల్లో ఫిల్లీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఫిల్లీ ఆమెతో మాట్లాడలేకపోతాడు. అతను కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మెల్లో ఒక పని మీద లెస్టర్ తో కలిసి బయటికి వెళ్తుంది. ఇంకొక వైపేమో ఫిల్లీ మెల్లో రూమ్ కి వెళ్లి తన ఇన్నర్ వేర్స్ అలాగే తను వదిలేసిన బట్టల్ని స్మెల్ చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో లెస్టర్ అలాగే మెల్లో కారులో తిరిగి వస్తూ ఉంటే లెస్టర్ మెల్లోతో ఇలాగంటాడు, నువ్వు మా వార్నర్ వచ్చేలోపే ఫిల్లీతో నువ్వు సంబంధం పెట్టుకుని అతనితో ఇంటిమేట్ అయ్యి అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకురావాలి అని లెస్టర్ మెల్లోని బెదిరిస్తాడు. అయితే మెల్లో మొదట్లో ఒప్పుకోదు. కానీ లెస్టర్ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నందువలన చివరికి మెల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ రోజు నైటు ఫిల్లీ అలాగే శర్మన్ మెల్లో డ్రెస్ మార్చుకుంటూ ఉంటేని తన రూమ్ దగ్గరికి ఆమె డ్రెస్ మార్చుకుంటుంటే చూడడానికి వస్తారు. ఇంతలో మెల్లో వాళ్ళని గమనించి లైట్ ని ఆఫ్ చేసేస్తుంది. అలాగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఫిల్లీ మెల్లో చుట్టూరు తిరుగుతూనే ఉంటాడు. అయితే మళ్ళా ఒక రోజు ఫిల్లీ మెల్లో రూమ్ దగ్గరికి వెళ్లి తను డ్రెస్ చేంజ్ చేసుకుంటే చూద్దామని అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు మెల్లో కూడా అది గమనించి ఫిల్లీని డైరెక్ట్ గా తన రూమ్ లోకి పిలుస్తుంది. అయితే మెల్లో ఇలా అంటుంది, నువ్వు నన్ను న్యూడ్ గా చూడాలి అని అనుకుంటేని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏమీ పర్వాలేదు, ఆ డోర్ ని క్లోజ్ చేసేయని మెల్లో ఫిల్లీకి చెప్తుంది. తర్వాత ఆమె ఫిల్లీ ముందు ఒక్కొక్కటిగా తన డ్రెస్ ని ఇప్పేస్తూ ఉంటుంది. తను తన డ్రెస్ నంతా ఇప్పేసి తను న్యూడ్ గా నుంచుని ఉంటుంది. అప్పుడు మెల్లో నువ్వు కావాలి అంటే నన్ను టచ్ చేయొచ్చు అని అంటేని ఫిల్లీ కొద్దిగా నర్వస్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఫిల్లీ తనకు జరిగిన విషయమంతా శర్మన్ తో చెప్తాడు. అయితే ఆ తర్వాత రోజు ఫిల్లీ మెల్లోని కలవడానికి వెళ్తేని అక్కడ మెల్లో స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె ఫిల్లీని కూడా బాత్ టబ్ లోకి రమ్మంటుంది. ఫిల్లీ నేను రాను అని అంటేని మెల్లో మాత్రం చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ తనని ఆ బాత్ టబ్ లోకి పిలిపించుకుంటుంది. ఫిల్లీ కూడా ఒక చిన్న షార్ట్ ని వేసుకుని ఆ బాత్ టబ్ లోకి వెళ్తాడు. అప్పుడే మెల్లో తన పనిని మొదలు పెడుతుంది. ఫిల్లీకి చిన్న చిన్నగా ముద్దులు పెడుతూ తన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తాం మొదలు పెడుతుంది. కానీ ఫిల్లీ మళ్ళా పానిక్ అయిపోయి స్నానం అవగానే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెళ్లే ముందు మెల్లో ఫిల్లీని ఆపి తనకి ఒక లిప్ లాక్ ని ఇస్తుంది. అలాగే ఆమె ఫిల్లీని తనతో పడుకోవటానికి పిలుస్తుంది. అయితే ఇంకొక వైపు ఫిల్లీ ఇదంతా శర్మన్ కి చెప్తాడు. అయితే శర్మన్ తను ఒక వేశ్య అయి ఉండొచ్చు, అందుకే నిన్ను పిలుస్తుంది అని అంటాడు. కానీ ఫిల్లీకి ఇక్కడ జరుగుతున్నది ఏమీ నచ్చదు. ఎందుకంటే ఫిల్లీ తనని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే ఆ తర్వాత
రోజు వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీకి వెళ్తారు. అయితే ఆ థియేటర్లోని మెల్లో ఫిల్లీ చేతిని తీసుకుని డైరెక్ట్ గా తన ప్రైవేట్ పార్ట్ మీదే పెట్టుకుంటుంది. ఇక మూవీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కారులోనే కిస్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు నుంచి ఇదంతా లెస్టర్ చూస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవటానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఫిల్లీ మెల్లోతో ఇలా అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. కానీ మెల్లో దానికి ఒప్పుకోదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి. ఒకవైపు నుంచి ఇది వింటున్న ఫిల్లీకి చాలా కోపం వస్తుంది. తను చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రోజు జరిగిందంట తన ఫ్రెండ్ శర్మన్తో చెప్తాడు. అప్పుడు శర్మన్ ఇంటిమేట్ అయ్యేటప్పుడు పెళ్లి విషయాన్ని ఎందుకు తీసుకొచ్చామని ఫిల్లీని తిడతాడు. అయితే ఫిల్లీ తర్వాత ఎన్నో రోజులు మెల్లోకి దూరంగా ఉండాలి అని అనుకుంటాడు గాని అతని వల్ల అవ్వదు. అందుకు డైరెక్ట్ గా ఫిల్లీ మెల్లో దగ్గరికి వెళ్లి తనని డేట్ కి పిలుస్తాడు. మెల్లో కూడా ఆ డేట్ కి ఒప్పుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చి ఇంటిమేట్ కూడా అవుతారు. ఇంటిమేట్ జరుగుతున్న సమయం మెల్లో ఏదో అవుతున్నట్టు హడావుడి చేసి గట్టిగా అరిసి సైలెంట్ అయిపోతుంది. తను చనిపోయింది అని ఫిల్లీ చాలా కంగారు పడతాడు. చాలా భయంగా లెస్టర్ దగ్గరికి వెళ్తాడు. లెస్టర్ తో ఫిల్లీ జరిగిందంతా చెప్తే లెస్టర్ మెల్లో దగ్గరికి వచ్చి తనను చెక్ చేసి తను చనిపోయింది అని పోలీసులకు కాల్ చేస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఫిల్లీ లెస్టర్ ని ఆపి, నీకు నేను ఏమి కావాలంటే అది ఇస్తాను, నువ్వు పోలీసులకు ఫోన్ చేయటం ఆపు అని అంటాడు. కానీ ఈ సీన్లోని మెల్లో చనిపోదు. ఇది మెల్లో అలాగే లెస్టర్ ఆడుతున్న నాటకం మాత్రమే. ఇక తర్వాత లెస్టర్ అలాగే ఫిల్లీ మెల్లో బాడీని తీసుకువెళ్లి ఒక ఐస్ బాక్స్ లో పెడతారు. వీళ్ళిద్దరూ ఆ ఐస్ బాక్స్ ని అక్కడే ఉంచి బయటికి వెళ్లి గోతిని తవ్వుతూ ఉంటారు. ఈ గ్యాప్ లోని మెల్లో ఐస్ బాక్స్ నుంచి బయటికి వచ్చి ఆ ప్లేస్ లో కొన్ని సామానం పెట్టేస్తుంది. అయితే తర్వాత వీళ్ళిద్దరూ గొయ్యి తీసేసాక ఆ బాడీని తీసుకువెళ్లి అందులో పడేసి కప్పెట్టేస్తారు. అయితే ఆ తర్వాత రోజు ఫిల్లీ ఆ గోతు దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆ గొయ్య మళ్ళా నార్మల్ గా తవ్వేసి అక్కడ మెల్లో డెడ్ బాడీ కనిపించకుండా పోతుంది. అది చూసి ఫిల్లీ లెస్టర్ దగ్గరికి వెళ్లి చాలా కంగారుగా జరిగిన విషయం అంతా చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఫిల్లీకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లోని ఫిల్లీ $10,000 ఇవ్వాలి అని రాసి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే మెల్లో బాడీని పోలీసులకి అప్పగిస్తామని ఆ లెటర్ లో ఉంటుంది. అయితే లెస్టర్ ఇలాగంటాడు, మనం నిన్న బాడీని పూడ్చిపెట్టేటప్పుడు ఎవరో చూసి ఉంటారు, వాళ్లే మనల్ని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళు అడిగినట్టు మనం ఖచ్చితంగా ఆ $10,000 ఇవ్వాలి, లేకపోతే మనం దొరికిపోతాం అని అంటాడు. ఇక్కడ ఆ లెటర్ రాసింది మరెవరో కాదు, లెస్టరే. అయితే ఫిల్లీ కూడా తన డాడీ లాకర్ నుంచి ఒక $10,000 తీసి ఆ లెటర్ రాసిన అతను ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టమంటాడో అక్కడ పెట్టేస్తాడు. ఆ తర్వాత లెస్టర్ ఆ డబ్బుల్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇక్కడే మనకి ఒక విషయం తెలుస్తుంది. మెల్లో అసలు పేరు నికోల్ అని. అలాగే తను ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కావడం వల్ల లెస్టర్ చెప్పిన ప్రతి ఒక్క మాటని వింటూ ఉంటుంది. కానీ నికోల్ కి మాత్రం పర్సనల్ గా లెస్టర్ మాటలు వినటం నచ్చదు. కానీ ఒకవైపు నుంచి లెస్టర్ ఆమెని బెదిరిస్తూ ఉంటారు. నువ్వు నా మాటలు వినకపోతే నువ్వు ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని, అలాగే ఒక 15 ఏళ్ల అబ్బాయితో నువ్వు అఫైర్ పెట్టుకున్నావని నేను పోలీసులకి చెప్తాను అని అంటాడు. ఒకవేళ నేను చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు వెళ్ళి నీ పాత హోటల్లో ఎప్పుడులాగే ఉండు అని అంటాడు. కానీ మెల్లోకు కూడా ఫిల్లీ అంటే ఇష్టం పెరుగుతుంది. ఆమె ఫిల్లీ దగ్గరికి వెళ్తుంది. కానీ ఫిల్లీ మాత్రం మెల్లోని అలా డైరెక్ట్ గా చూడటంతో ఆమె దెయ్యం అనుకుని భయపడతారు. కానీ మెల్లో ఫిల్లీకి జరిగిన విషయం అంతా చాలా వివరంగా చెప్తుంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన దానికి అంతా కారణం లెస్టరే. లెస్టర్ ఒక దొంగ అని చెప్తుంది. అంతా చెప్పిన తర్వాత మెల్లో ఫిల్లీతో మన డబ్బులు మనం తెచ్చుకోవాలి అని అంటుంది. వీళ్ళిద్దరూ కలిసి లెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాకి ఒక ప్లాన్ ని వేస్తారు. అయితే మెల్లో ఫిల్లీ కలిసి ఫిల్లీ వాళ్ళ టెన్నిస్ కోచ్ దగ్గరికి వెళ్లి తనని ఒక పోలీస్ లాగా నటించమని అడుగుతారు. అప్పుడు ఆ టెన్నిస్ కోచ్ అయిన జాక్ కూడా దానికి ఒప్పుకుంటాడు. జాక్ పోలీస్ డ్రెస్ వేసుకుని లెస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. లెస్టర్ ని మెల్లో గురించి అడగటం మొదలు పెడతాడు. అంతలో జాక్ కి అతని రూమ్ లో మెల్లోకి సంబంధించిన బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ చూసిన తర్వాత జాక్ లెస్టర్
లెస్టర్ని బెదిరిస్తాడు. నువ్వు మెల్లోని తీసుకురాకపోతే నిన్ను జైల్లో వేస్తాను అని అంటాడు. ఆ తర్వాతే లెస్టర్ మెల్లో ఉండే హోటల్కి వెళ్తాడు. అక్కడ మెల్లో లేదు అని తెలుసుకున్న లెస్టర్ తన దగ్గరున్న డబ్బులతో ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు. ఇంకొక వైపు ఫిల్లీ అలాగే మెల్లర్ షెర్మన్ కార్లోని లెస్టర్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఒకవైపు లెస్టర్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళగానే కరెక్ట్గా అదే రోజు ఫిల్లీ వాళ్ళ నాన్న కూడా విదేశాల నుంచి తిరిగి వస్తాడు. అతను లెస్టర్ ని చూసేసి ఎక్కడికి వెళ్తున్నావు లెస్టర్ అని ఆపేస్తాడు. కరెక్ట్గా అదే సమయంలోని ఫిల్లీ, మెల్లో అలాగే జాక్ వీళ్ళ ముగ్గురు కలిసి లెస్టర్ ని పట్టేసుకుంటారు. ఫిల్లీ అతని చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ ని తీసుకుంటాడు. అలాగే వాళ్ళ నాన్నకి లెస్టర్ చేసే దొంగ పనులన్నీ కూడా చెప్తాడు. ఇక ఫిల్లీ వాళ్ళ నాన్న కూడా లెస్టర్ ని ఆ పనిలోంచి తీసేస్తాడు. అయితే తర్వాత రోజు మెల్లో ఫిల్లీతోని తను ఆ జాబ్ ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు చెప్తుంది. నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే, ఒకవేళ మన మధ్యనున్న విషయం మీ నాన్నకి తెలిస్తే నన్ను జాబ్ నుంచి తీసేసి పోలీసులకి పట్టించేస్తాడు. అందుకే నేను జాబ్ ని వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇంకొక వైపు ఫిల్లీ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా గాని నేను వచ్చి నిన్ను కలుస్తూ ఉంటాను అని అంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు ఫిల్లీ మెల్లోకి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత రోజే ఫిల్లీ స్కూల్ కి వెళ్తాడు. అతను ఇంతకు ముందు కన్నా గాని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఫిల్లీ డైరెక్ట్ గా తన టీచర్ దగ్గరికి వెళ్లి నువ్వు నాతో డేట్ కు వస్తావా అని అడిగేస్తాడు. ఫిల్లీ వాళ్ళ టీచర్ కూడా ఖచ్చితంగా వస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను.